ఈ హీరోస్ ఇంకా కంబ్యాక్ ఇవ్వకపోతే ఇక షెడ్కి వెళ్ళిపోయినట్టు స్టేజ్ లో ఉన్న 3 హీరోస్. ఇందులో లాస్ట్ హీరో అయితే నెంబర్ 3 రామ్ పోతినేని. 11 ఇయర్స్ ఏజ్ లో అడయాలం అనే ఒక షార్ట్ ఫిల్మ్ తో తన ఫిల్మ్ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఒక లవర్ బాయ్ గా పేరు తెచ్చుకొని మంచి లవ్ స్టోరీస్ తో వచ్చి హిట్ కొట్టి మన రామన్న ఇప్పుడు అవి వర్కౌట్ అవ్వని ఫుల్ యాక్షన్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ తో తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కానీ ద వారియర్స్, కందా అండ్ డబుల్ స్మార్ట్ లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ తో కెరీర్ మొత్తానికి డౌన్ఫాల్ అయింది. రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా కూడా అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. కనీసం నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా బిగ్గెస్ట్ సక్సెస్ కాకపోతే ఇక సర్వైవ్ అవ్వడం కష్టమే. నెంబర్ 2 విజయ్ దేవరకొండ. మన కొండకి వరుసగా ఎన్ని ఫ్లాప్స్ మూవీస్ వచ్చినా ఆయనకి నార్త్ లో ఉండే క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. అలా అని ఇకనైనా మంచి మూవీతో కంబ్యాక్ ఇవ్వకపోతే మాత్రం సారా దుకాణం పెట్టుకో బాగుంటది. నెంబర్ 1 రవితేజ. ఒకప్పటి మన రవణ సినిమాలు అయితే ఆయన మాస్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ కే బ్లాక్ బస్టర్స్ అయ్యేవి. ఇప్పుడైతే వర్స్ట్ రోల్స్ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయే స్టేజ్ కి వచ్చేసింది. నిజానికి తప్పు మన హీరోది కాదు, డైరెక్టర్స్ ది. ఆయన కేపబిలిటీని సరిగ్గా వాడుకోవట్లేరు. ఒక పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ మూవీ పడితే మాత్రం ఆ మూవీలో ఉండే ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. షోర్ షాట్, నో డౌట్.